చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పక్కన సంప్రదింపులు జరుపుతూనే దానికి తెలివిగా అంటే బీజేపీ వల్ల తనకి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి, కానీ బీజేపీ బలపడకూడదు. బీజేపీకి బలహీనంగా ఉన్నటువంటి స్థానాలు కేటాయిస్తూ అధినాయకత్వంతో కథ నడుపుతూ వచ్చారు. వాళ్ళు దాన్ని సీనియర్లు అడ్డుపడేటప్పటికి ఆగింది. ఈలోపుగా ఎక్కడ వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉండేటప్పటికి తెలివిగా ఇంకొక లిస్ట్ అనౌన్స్ చేసేసారు. ఈ లిస్టులో బీజేపీ కోరేటటువంటి సీట్లు అంటే బీజేపీకి ఎలా చెక్ పెట్టారంటే, ఒకటి కాకినాడ సిటీ అడుగుతోంది బీజేపీ, అది వనమాడి వెంకటేశ్వరరావుని అనౌన్స్ చేసేసారు. అమలాపురం బీజేపీ అడుగుతోంది, ఐతాబత్తుల ఆనందరావుని అనౌన్స్ చేసేసారు. అట్లాగే బీజేపీ అడుగుతున్నటువంటి వాటిట్లో నరసరావుపేట కూడా ఉంది, డాక్టర్ చదవాల అరవింద్ బాబుని చేశారు. అయితే దీని మీద పట్టుబట్టట్లేదు బీజేపీ వాస్తవంగా, కాబట్టి అంతవరకు ప్రాబ్లం లేదు. అయితే పార్లమెంటు స్థానాలు చూస్తే విశాఖపట్నం అడుగుతోంది, దాంట్లో బాలయ్య అల్లుడు భరత్కి కన్ఫర్మ్ చేసేశారు. అమలాపురం అడుగుతోంది, ఇది అమలాపురం ఇంతకుముందు ఇస్తానన్నారు, ఇది ఇప్పుడు అనౌన్స్ చేసేశారు. ఏలూరు బీజేపీ అడుగుతుంది సుజనా చౌదరికి, అది అనౌన్స్ చేసేశారు. విజయవాడ సుజనా చౌదరి అడుగుతున్నారు, అది అనౌన్స్ చేసేశారు పుట్ట మహేష్ యాదవ్, కేసినేని చిన్నికి. అట్లాగే వాళ్ళు అడుగుతున్నటువంటి హిందూపురం అడుగుతున్నారు బీకే పార్థసారథికి, అది అనౌన్స్ చేసేయడం ద్వారా అక్కడ లేకుండా చేశారు. తద్వారా బీజేపీ అడిగే సీట్లని తాము అనౌన్స్ చేసేస్తే ఇంకా బీజేపీకి లేనట్టే. అంటే ఇచ్చింది తీసుకోవడమే తప్ప మీరు అడిగింది ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, అంతగా మేము తగ్గి ఉండలేదు అన్నది తెగేసి చెప్పారు చంద్రబాబు. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీనే.